హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఈరోజు 19వ తారీఖు 5వ నెల సోమవారం రోజు ఎలా ఉందనేది చూద్దాము. అదేవిధంగా రేపు ఉదయం 20వ తారీఖు 5వ నెల రేపు మంగళవారం ఉదయం ఎలా ఉంది పూజ అనేది విందామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది విందామండి. ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సప్తమి తిథి. ఈరోజు సోమవారం శ్రవణ నక్షత్రం. అమృత సిద్ధి యోగం ఉంది. ఈరోజు మహావిష్ణు పాద పూజ చేస్తారు. ఈరోజు శ్రవణ నక్షత్రము విష్ణు నక్షత్రం అని అంటారు కదా అండి, అందరికీ తెలిసిందే కదా. మనకు శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి కలియుగ దైవము జన్మించాడని. కాబట్టి ఈరోజు సోమవారము కలిసి వచ్చింది కాబట్టి మనము జపించవలసినవి 2 నామాలకి చెప్పారండి. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి మంత్రబలంలో జపించవచ్చు. ఒకటి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేది ఒకటి. అదేవిధంగా ఓం శ్రీం శ్రీనివాసాయ నమః అనే ఈ రెండిట్లలో ఏదైనా జపించండి అని చెప్పడం జరిగిందండి. కలియుగ అధిపతి అయిన వెంకటేశ్వర స్వామితో పాటు విష్ణు ఆరాధన చేసిన పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఈరోజు సాలగ్రామ పూజ ఆచరించే వాళ్ళు ఆచరిస్తే విశిష్టమైన ఫలితం అనేది లభిస్తుంది. ఈ పూజ ఆచరించిన వాళ్ళు తులసి దళాలతోటి అర్చించడం వల్ల చాలా విశేషము. శ్రవణం అంటేనే వినడము కాబట్టి ఈరోజు మనం మంచి స్తోత్రాలు విన్నా, మంచి శ్లోకాలు విన్నా, చిన్నది ఏదైనా శ్లోకము చదివినా దాని పూర్తి ప్రతిఫలం అనేది మనకు దక్కుతుంది. దాన్ని విని దాన్ని అర్థం చేసుకోవడం వల్ల దాని పుణ్యఫలం అనేది కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రము ఓం శ్రీం శ్రీనివాసాయ నమః, ఓం శ్రీం శ్రీనివాసాయ నమః, ఓం శ్రీం శ్రీనివాసాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు అందరూ జపించుకోండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు అష్టమి ధనిష్ట నక్షత్రంలో వస్తుంది. రేపు అష్టమి తిథి ఉంది. అదేవిధంగా ధనిష్ట నక్షత్రం అంటే అమ్మవారి నక్షత్రం అని, దేవి నక్షత్రం అని కూడా అంటారు. చాలా శక్తివంతమైందంట. కాబట్టి రేపు కాలభైరవుడి గుడికి వెళ్ళి మీరు వేప నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ 2 దీపాలు వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల శత్రువుల నుంచి విజయం అనేది మనకు లభిస్తుంది. కోర్టు కేసుల్లో ఏదైనా తెగకుండా ఉండే కోర్టు కేసు వివాదాలు ఉంటాయి కదా, వాటిలో కూడా విజయం అనేది లభిస్తుంది. అదేవిధంగా ఎవరైనా కాలబంధనంలో బందీలై ఉంటే అంటే వారి పేరు మీద వేరే వారైనా వెలిగించవచ్చు. వెలిగించి వారి పేరైనా చెప్పవచ్చు. ఇలా చెప్పడం వల్ల బంధనంలో బందీగా ఉన్నవారు ఉంటారు కదండి, వారు ధర్మం కోసము చేస్తున్నట్టయితే ఆ ధర్మం అనేది గెలుస్తుంది. కాబట్టి రేపు కుదిరితే చేసుకోండి. అదేవిధంగా రేపు వీరభద్రస్వామికి కానీ కాలభైరవునికి కానీ ఇలా దీపారాధన చేయాలి. అది ఇంట్లో మాత్రం చేయకూడదు. గుడిలోనే కాలభైరవుడి గుడికి కానీ వీరభద్రస్వామి గుడి కన్నా వెళ్ళి ఇలా దీపారాధన చేయాలండి. ఇలా మీరు చేయలేము, గుడికి వెళ్ళలేము అనుకునేవారు ఇంట్లోనే కాలభైరవ అష్టకం చదువుకొని ఎర్రని నీళ్ళని ఒక కంచంలో తీసుకొని దాంట్లో దీపం వెలిగించండి. వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ ఎర్రటి పుష్పాలు సమర్పించి కాలభైరవ అష్టకాన్ని చదివి ఆ ఎర్రటి నీళ్ళని మన తలపైన ప్రోక్షణ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మాకు ఈ కష్టాల నుంచి విముక్తి కలిగించు అని సంకల్పం చేసుకోవాలి కాలభైరవుడికి. అలా చేసుకున్న తర్వాత దీపం కొండెక్కుతుంది కదా అండి, ఆ కొండెక్కిన తర్వాత ఆ ఎర్రటి నీటిని ఏదైనా మన ఇంటి ముందట్లో చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు మొదట్లో పోసేయాలి. ఇలా చేయడం వల్ల కోర్టులో విజయం అనేది కలుగుతుంది. మనం ఏదైనా కష్టబాధల్లో ఉంటే కష్టాలు అనేవి తొలగిపోతుంది. కాలభైరవుడి అనుగ్రహం అనేది మన పైన ఉండి ఎవరైనా బంధనిగా అంటే ఏదైనా కేసులలో ఇరుక్కుపోయి ఉన్న వారికి కూడా చాలా వరకు విముక్తి అనేది కలుగుతుంది. కుదిరితే రేపు ఉదయాన్నే పూజ అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమము, ఆరోగ్యం ప్రాప్తించడానికి మనం ఏదైనా సంకల్పం చేసుకుంటే అది సిద్ధించడానికి ఈరోజు సాయంత్రం అంటే ప్రదోష కాలంలో మన శివలింగానికి భస్మంతో భస్మార్చన చేసుకొని బిల్వదళాన్ని సమర్పించాలి. అలా సమర్పించిన తర్వాత బిల్వాష్టకము పఠించాలి. ఇలా చేసిన తర్వాత ఆ విభూది ఉంటుంది కదా, ఆ విభూదిని మనము నుదుటన తిలకంగా పెట్టుకోవాలి. అదేవిధంగా మనం స్నానం ఆచరించేటప్పుడు కూడా రోజు కూడా ఆ విభూదిని నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల
మనకి సంకల్పం చేసుకున్నది సిద్ధిస్తుంది. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. ఇలా స్నానం ఆచరించడం వల్ల మన శరీరం పైన ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది కూడా తొలగిపోతుంది. ప్రతిరోజు కుదిరితే ఈ భస్వాన్ని నుదుటిన ధరించండి. ఇలా చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో ప్రతి ఒక్కరి పూజని ఆచరించుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.